ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ మరొక్క వివాదంలో ఇరుక్కున్నాడు. స్టార్టింగ్లోనే తన ఇంట్రొడక్షన్ చేసే సమయంలో అతను చూపించిన యాటిట్యూడ్ వల్ల యాటిట్యూడ్ స్టార్ అని అప్పుడే ఒక బిరుదు కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా విపరీతంగా ట్రోల్స్కు గురవడం జరిగింది ఆ టైంలో. సో దాని నుంచి బయటకు వచ్చి ఒక మూవీ తీసి ఇంకొక మూవీ ఇప్పుడు తీస్తూ ఉన్నాడు, బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పాట పాడడం జరిగింది. ఆ పాటలో చాలా వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరిగింది. ఆ పాట నిజంగా వినిన తర్వాత అందరికీ షాక్ అయిపోయింది. ఏంది ఇది ఇంత ఓపెన్గా వీడు ఇలా పాడేస్తూ ఉన్నాడు అని. విని అడిగేవాడు లేడు, చేసేవాడు లేడు అనే విధంగా అక్కడ జేడి చక్రవర్తి, ఎస్జే సూర్య లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ కూడా రావడం జరిగింది. వీడు ఏం మాట్లాడదు, వీడు ఏం పాడుతూ ఉన్నాడో స్టేజ్ పైన అర్థం కాలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉంది. దాని గురించి బయటకు వచ్చిన తర్వాత జేడి చక్రవర్తిని అడిగితే, నేను నిజంగా అంటే ఆ సమయంలో సరిగ్గా వాడు ఏం మాట చెప్తున్నాడో మేము సరిగ్గా గ్రహించలేదు. ఒకవేళ అలా నేను తర్వాత మేము రిలీజ్ అయ్యేకి చాలా లేట్ అయింది. నేను చేసిన తప్పేమంటే వాడిని కొట్టకుండా వదిలేయడమే నేను చేసిన తప్పు అనే విధంగా జేడి ప్రభాకర్ గారు అనడం జరిగింది. జేడి చక్రవర్తి గారు అంటే ఆ సాంగ్ వింటే వీడికి ఎంత పొగురు, వీడికి ఈటీవీ ప్రభాకర్ ఏం సంస్కారం నేర్పించాడు. వాడు మాట్లాడిన మాటలు వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయినా కరెక్ట్గా టీవీ ముందు కూర్చొని చూస్తారా అనే విధంగా వాడి భాష ఉంది. అంతేకాకుండా వాడు ఆ సాంగ్ ఏదైతే పాడిన తర్వాత చాలా ట్రోల్స్ అవ్వడం జరిగింది. ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నాకు ఈ పలానా వ్యక్తి నాకు ఈరోజు 24 గంటల లోపల నాకు క్షమాపణ చెప్పకపోతే అతని పైన లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని అంటా ఉన్నాడు. మరి వీడు ఈ సమాజంలో ఇంత చెడుని ప్రచారం చేస్తూ ఉన్న ఈ చంద్రహాస్ పైన మరి ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవడం లేదు? అంత ఓపెన్గా ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని అక్కడ అందరి ముందు కూడా ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ పాటలు పాడుతూ ఉన్నాడంటే ఎందుకోసం పాడుతూ ఉన్నాడు? అది యాక్చువల్గా ఒరిజినల్ సాంగ్ వేరే ఉందంట. దాన్ని ఈ విధంగా ఒక వల్గర్ లాంగ్వేజ్, మీరు ఆ సాంగ్ చూసింటారు, మీరు చూస్తే యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి వస్తుంది. యాటిట్యూడ్ స్టార్ రీసెంట్ అని కొడితే వస్తుంది ఆ సాంగ్. ఎంత వరస్ట్గా పాడడం జరిగిందంటే ఆ సాంగ్ అందరి ముందు కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఎందుకన్నా వచ్చాంరా అనే విధంగా వాడి ఓవర్ యాక్షన్ అనేది ఉంది. అది బహుశా నాకు అనిపిస్తుంది ఒక చీప్ పబ్లిసిటీ కోసం ఆ విధంగా పాడాడని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 6 రిలీజ్ పెట్టుకున్నారట బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ. మరి ఈ వ్యక్తికి ఎవరు ప్రొడ్యూసర్లు వస్తున్నారో ఏమో అది దేవుడికి తెలుసు. నాకు తెలిసి వీళ్ళ నాన్నే ప్రొడక్షన్ పెట్టి వేరే వాళ్ళ పేర్లు వేసుకొని ఉంటారు. ఎందుకంటే దాన్ని చూసి ఇంకా కొంతమంది ఎవరైనా ప్రొడ్యూసర్లు వస్తారేమో అని. ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది, డ్యాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. బట్ ఇలా ఓవర్ యాక్షన్ చేయడం వల్ల జనాలు డెఫినెట్గా ఆదరించరు. పెద్ద స్టార్ లాగా ఫీల్ అవుతున్నాడు అబ్బాయి. ఇప్పటికైనా మంచి దారిలో వెళ్తే ముందు అవకాశాలు వస్తే, లేదంటే ఇది 100% లాస్ట్ సినిమా అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా పాట పాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంతే, దాన్ని వదిలేసి మీ వేరే వాళ్ళపైన లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని అనడం ఎంత తప్పు. నీ పైన కూడా ఈ విధంగా ఓపెన్ ఒక ఫంక్షన్లో ఈ విధంగా వల్గర్ లాంగ్వేజ్ వాడారు కాబట్టి నీ పైన కూడా ఎటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందో కూడా సామాజికవేత్తలు ఆలోచిస్తున్నారు. చంద్రహాస్ జాగ్రత్త అని కూడా వాళ్ళు సామాజిక కార్యకర్తలు నీకు వార్నింగ్ చేస్తూ ఉన్నారు.